వెల్కమ్ టు విజిల్. శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు. చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు. 13వ శతాబ్దంలో విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారికి పంచాయతనం తెలియదు. విదేశీయుల పాలన ఎదుర్కోవటానికి విద్యారణ్యుల వారినే ఇవి మొదలుపెట్టారు అని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో పుట్టిన ఆకుల మన్నాడ చిలకమర్రి నారాయణ అలియాస్ త్రిదంది శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిగా ఇప్పటికే చాలా రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆది శంకరాచార్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా మంది చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో 1, ద్వారకలో 1, జ్యోతిర్మఠంలో 1, శృంగేరిలో 1, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఈ 4 మఠాలు ఏ 4 మఠాలు? కర్ణాటకలోని శారదాపీఠం, అదే శృంగేరి మఠంగా పిలువబడుతుంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. 2 పడమర భారతం గుజరాత్లోని ద్వారకా మఠం. 3 తూర్పు భారతం ఒడిస్సాలోని గోవర్ధన మఠం. 4 ఉత్తర భారతం ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠం, అదే జోషి మఠం. ఈ 4 మఠాలను శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదని, ఆయన 32 ఏళ్ల వయసులోనే ఉత్తర భారతదేశానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత ఆయన వచ్చి మళ్ళీ మఠాలను ఏర్పాటు చేయటం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ, సరైన కథ కాదు. 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలకు గైడ్గా ఉండే విద్యారణ్య స్వామి వేదభాష్యాలను రచించినటువంటి మహాపండితుడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. పంచాయతాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు, శుద్ధ వైష్ణవుడు. తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు అనేక చోట్ల కనిపిస్తాయని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు. 13వ శతాబ్దంలో విద్యారణ్య చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసినట్టు చిన్నజీయర్ చెప్పారు. కానీ 4 పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికి విద్యారణ్య 12వ గురువు కావటం గమనార్హం. ఆయన 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన కన్నా ముందు విద్యారణ్య తమ్ముడు భారతీ తీర్థ 1333 నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారని, అలాంటిది ఈ 4 పీఠాలను విద్యారణ్య ఏర్పాటు చేయటం ఏంటంటూ చిన్నజీయర్పై భక్తులు సోషల్ మీడియాలో విమర్శల వాన కురిపిస్తున్నారు. శైవం వైష్ణవం మాటున చరిత్రలో రక్తపాతాలు జరిగాయని మీకు తెలుసా? మరి ప్రస్తుత చిన్నజీయర్ మాటల్లో బాధ్యత ఎక్కడా అనేది అసలు ప్రశ్న. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రను కేవలం భక్తి తత్వ చర్చలకే పరిమితం చేసి చూడటం అర్ధసత్యం మాత్రమే. ఎందుకంటే అదే చరిత్రలో శైవం వైష్ణవం పేరుతో సమాజం 2 వర్గాలుగా చీలిపోయింది. మాటలతో కాదు, రక్తంతో తీర్పులు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ వాస్తవాన్ని విస్మరించి నేటి కాలంలో మళ్ళీ అదే విభజనలకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ప్రాచీన దక్షిణ భారత చరిత్రలో, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో శైవ వైష్ణవ సాంప్రదాయాల మధ్య ఉన్న విభేదాలు కేవలం సిద్ధాంతాల వరకే ఆగలేదు. రాజ్యాధికారం ఒక మతపరమైన ఒక వర్గానికి మద్దతుగా నిలిచిన సందర్భంలో ప్రత్యర్థి వర్గం సంప్రదాయాలు అణిచివేతకు గురయ్యాయి. ఆలయాల ధ్వంసం, పూజా విధానాలపై ఘర్షణలు, మఠాల మధ్య శత్రుత్వం,
ఇవన్నీ స్థానిక చరిత్రలు, పరంపరా వ్రాతల్లో కూడా నమోదయ్యాయి. ఈ నా విశ్లేషణ ఏ వర్గాన్ని తప్పుపట్టే ప్రయత్నం కాదు. మతం రాజ్యాధికారంతో కలిసినప్పుడు ఏ సాంప్రదాయమైనా సరే హింసాత్మకంగా మారగలదని చరిత్ర చెప్పిన హెచ్చరిక మన గతం. దాన్ని మర్చిపోతే ఎలా? శ్రీరంగం, కాంచీపురం వంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా శైవ వైష్ణవ విభేదాలు, ఉత్సవ హక్కులు, పూజా పద్ధతులు, పరిపాలనా అంశాలపై ఘర్షణలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో విగ్రహాల తొలగింపులు, ప్రతీకల ధ్వంసం వరకు పరిస్థితి చేరింది. ఇవి కథలు కాదు, స్థానిక చరిత్రలో కనిపించే చేదు నిజాలు. ఇలాంటి విభజనల మధ్యనే ఆది శంకరాచార్యుడు భారతీయ తత్వచింతనలో ప్రవేశించారు. ఆయన లక్ష్యం ఒక వర్గాన్ని మరొక దానిపై గురిపెట్టడం కాదు. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణపత్యం అన్నింటినీ ఒకే తత్వంలో చూడగలగ దృష్టిని ప్రతిపాదించాడు. పంచాయతన పూజా భావన ద్వారా దేవుడు ఒక్కడే, మార్గాలు వేరు అనే ఏకత్వాన్ని ముందుకు తెచ్చాడు. శంకరాచార్యుని భక్తి మార్గంలో ప్రయాణించాలనుకునే వారికి ఎన్నో స్తోత్రాలను అందించారు. కనకదార స్తోత్రంతో పాటు దాదాపు 108 స్తోత్రాలు, గ్రంథాలు రచించారు. శివానంద లహరి, మహిషాసుర మర్దిని, భజగోవిందం, కాలభైరవ అష్టకం, గణేశ పంచరత్నం, అన్నపూర్ణ స్తోత్రం ఇటువంటివి అందించింది శంకరాచార్యుడే అని చెబుతారు. సన్యాసులుగా వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత అద్వైత భావాలకు గుర్తుగా చేతిలో పొడవాటి దండాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి సన్యాసులు 5 అడుగుల కర్రను ధరిస్తారు. ఆ కర్రలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే 3 విధానాలు ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. ఒక కర్రను ఏకదండి ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు. అది శంకరాచార్యులు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననేది సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ అన్యాయ మార్గాన్ని సంపాదించిన, ప్రవర్తించిన ఆ పాప ఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావి చెట్టు నుంచి సేకరించిన ఒక కర్ర ఉంటుంది. 2 కర్రలు కలిపి ఒక్కటిగా కట్టిన దాన్ని ద్విదండి ధరించి బోధన చేసేవారు ద్వైత సిద్ధాంతం గలవారు, మధ్యాచారులు. వీరిని ద్విదండి స్వాములు అంటారు. వీరు కూడా విష్ణు భక్తులు. వీరి దేవుడు వేరు, జీవం వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరు వేరు అని బోధిస్తారు. ఇక 3 కర్రలను ఒకటిగా కట్టి త్రిదండి భుజాన పెట్టుకునేవారు ఉన్నారు. దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించేవారిని విశిష్ట అద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడు ఉన్నట్లే జీవుల్లో అంతరాత్మగా శ్రీమన్నారాయణ ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలను ఈ మూడింటిని నారాయణ తత్వముగా నమ్ముతూ జీవుడు అజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుణ్ణి శరణు వేడిన వారు భగవంతుని అనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ట అద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ చిన్నజీయర్ శంకరాచార్యుడిని ఒకే సంప్రదాయానికి చెందిన శుద్ధ అనే పదప్రయోగం ముద్ర శంకరాచార్య తత్వానికి విరుద్ధం. శుద్ధ వైష్ణవుడు వంటి వ్యాఖ్యలు వినిపించినప్పుడు అవి కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవు. అవి పరోక్షంగా ఇతర మార్గాలు అంత శుద్ధం కావు అనే భావనను రేపుతాయి. చరిత్రలో ఇదే భావనలు ఎలా హింసకు దారితీశాయో మనం చూసాం. అలాంటి పదజాలం ఈరోజు మళ్ళీ వినిపించటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆధ్యాత్మిక నాయకుల మాటలు సాధారణ వ్యాఖ్యలు కావు. అవి వేల మందిపై ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత విశ్వాసాన్ని సమాజంపై మోపేలా, చరిత్రలోని చీలికలను మళ్ళీ రేపేలా మాట్లాడటం ప్రమాదకరం. విమర్శ వచ్చినప్పుడు ఇది నా అభిప్రాయం అని తప్పించుకోవటే సరిపోదు. సామాజిక ప్రభావాన్ని అంగీకరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కలుపుతాయా లేక మళ్ళీ విభజిస్తాయా? శంకరాచార్యుడి వివాదంలోకి
లాగి ఒక సాంప్రదాయాన్ని మోనోపోలీ సృష్టించటం ఆధ్యాత్మిక సేవన లేక సిద్ధాంత ఆధిపత్యమా అనేది చిన్నజీయర్ చెప్పాలి. శైవం వైష్ణవ పేరుతో చరిత్రలో రక్తం చిమ్మింది. ఆ చీలికలకు మందుగా ఆదిశంకరాచార్యుడు ఏకత్వాన్ని బోధించారు. అలాంటి మహానుభావుడిని మళ్ళీ విభజనల మధ్య నిలబెట్టే ప్రయత్నం ఆధ్యాత్మికకు సేవ కాదు, చరిత్ర పాఠాలకు విరుద్ధం. ఈ కాలంలో అవసరం కొత్త గోడలు కట్టడం కాదు, పాత గాయాలు మాంచే మాటలు కావాలి. శంకరాచార్యులపై చిన్నజీయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శైవక్షేత్ర పీఠాధిపతి విజయవాడకు చెందిన కేతేపల్లి శ్రీనివాసరావు ఎలియాస్ శివస్వామి హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదని, వైష్ణవులు శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నజీయర్ నుంచి సమాధానం రాకపోతే ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వమన్నారు. ఇక్కడిద్దరికీ గౌరవం దక్కాలంటే ఏం చేయాలి? ధర్మానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాదనల కన్నా విలువైంది సంయమనం. సామరస్యమే సమాజానికి నిజమైన విజయం. వ్యక్తుల అహంకారం కాదు, ఆత్మవిమర్శే ఆలోచన చేయాలి. వాదనలు పక్కన పెట్టి వివేకంతో గెలవాలి. ధర్మానికి నిజమైన విజయం శాంతి అని గుర్తించాలి. ఈ నేల తొలి భాష ప్రాకృతంలో భవతు సబ్బమంగళం, సంస్కృతంలో సర్వే జనా సుఖినో భవంతు, అమ్మ భాషలో అందరూ బాగుండాలి.